కోపం వచ్చినా, బాధొచ్చినా, ప్రేమ కలిగినా, ఏదన్నా కొత్త ఆలోచన వచ్చినా, ఇట్లా ఏదున్నా చాలా మంది మనసులనే దాచిపెట్టుకుంటుంటారు. మనసులున్న మాట బయటికి చెప్తేనే కదా ఎవరికన్నా ఏమన్నా తెలిసేది. అందుకే మన పీఎం సారు వారానికోసారి రేడియో ముంగట్కొచ్చి మన్ కీ బాత్ వినిపిస్తూ ఉంటారు. సార్ మనసులున్న ముచ్చట్లు పబ్లిక్కు చెప్తుంటారు. అయితే ఇప్పుడు పీఎం సారే కాదు, సీఎం సార్ కూడా మన్ కీ బాత్ అసొంటి కార్యం ముంగటేసుకుంటున్నాడట. మరి గా సంగతి ఏందో చూద్దాం పారి. అప్పట్లో మీటింగులతోనే మస్తు రికాము లేకుండా ఉండేది సీఎం బాబు సారు. కానీ ఈసారి ఎలక్షన్లలో గెలిచినాక మాత్రం సారు తీరే మారింది. ఎంత పరిశాన్లో ఉన్నా, ఎంత రికాము లేకుండా ఉన్నా పబ్లిక్ ను మాత్రం అస్సలు నారాజు చేస్తలేడు. సందు దొరికితే చాలు ముఖ్యమంత్రి సారు పబ్లిక్ లో కలిసిపోతున్నాడు. వారానికో రోజు పార్టీ ఆఫీసుకు పోయి అందరిని పలకరిస్తాడు. ఇక ఇట్లనే పబ్లిక్ కు ఇంగింత దగ్గర అయ్యేటట్టు ఇప్పుడు ఇంకో మంచి కార్యం ముంగటేసుకున్నాడట సారు. ఎట్లయితే ప్రధానమంత్రి మోదీ సారు రేడియోలో మన్ కీ బాత్ ముచ్చట్లతోని పబ్లిక్ తోని మాట్లాడుతున్నాడు, గట్లనే బాబు సారు కూడా పబ్లిక్ తోని మాటలు కలుపుతాడట. సంక్రాంతి పండుగ సంధి సురువు చేస్తారట ఈ పబ్లిక్ తోని ముచ్చట్లాడే కార్యం. అప్పట్లో 1995 నుంచి 2004 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సారు డయల్ యువర్ సీఎం అని పెట్టి పబ్లిక్ తోని ఫోన్లో మాట్లాడేది. అందరి మంచి చెడ్డ అరుచుకునేది, తిప్పలేమన్నా ఉంటే తీర్చేది. గట్టనే ఇప్పుడు కూడా మన్ కీ బాత్ డయల్ యువర్ సీఎం అసొంటి ప్రోగ్రాంలు పెడతారట. వీడియోలో చూసుకుంటా మాట్లాడుడా లేకపోతే ఫోన్లు చేసి మాట్లాడుడా అనేది చెప్తారట. సంక్రాంతి పండుగ నుంచి సురువు చేయాలని చూస్తారు కాబట్టి ఆఫీసర్లు ఇప్పటికే ఎట్టెట చేయాలి ఏం కథ అనేది మొత్తం అన్ని తీర్ల ఏర్పాట్లు చేసుకుంటారట. పబ్లిక్ ను అంటక ముట్టక దూరం పెడితే వాళ్ళు కూడా లీడర్లను దూరం పెడుతున్నారు. గదే ఎప్పుడు పబ్లిక్ నే ఉండి తాపకోసారి పలకరిస్తా అంటే పతార గట్టిగా పెరుగుతుందని గీసోంటి ఆలోచన చేసిండ్రట. మరిగా ఎట్లయితుందో ఏమో చూడాలి.